నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీడీఈఈ సిఈటి ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొండగట్టులోని జేఎన్టీయూ సెంటర్లో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈ రోజు పరీక్షలకు 68 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇందులో 12 మంది మేల్ అభ్యర్థులు, 56 మంది ఫీమేల్ అభ్యర్థులు ఉన్నారని, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఏర్పాటు చేశామని ఎన్ఎస్టీవీకి తెలియజేశారు. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఎక్కడున్నా తొందరగా రాగలరు. లాస్ట్ 5 నిమిషాలే ఉన్నది, తొందరగా రాగలరు. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు కేవలం 5 నిమిషాలే ఉన్నది, తొందరగా రాగలరు. 9:45కి గేట్ క్లోజ్ చేస్తాం. పోయినది, తొందర ఎక్కడ ఉంటే తొందరగా లోపలే రాగలరు. ఈరోజు మార్నింగ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 10 గంటల నుంచి 12 గంటల వరకు యాజ్ పర్ షెడ్యూల్. బట్ అభ్యర్థులు మాత్రం 8:00 నుంచి వెళ్ళి 9:45 వరకు ఎలో చేయడం జరిగింది. అందులో వచ్చి 68 మంది అభ్యర్థులు రిపోర్ట్ చేశారు. మేల్ వచ్చి 12 మంది, ఫీమేల్ వచ్చి 56 రిపోర్ట్ చేశారు. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ కూడా మళ్ళీ 3 to 5 ఉంటుంది. దానికి 130 నుంచి వెళ్ళి 245 వరకు ఎలో అవుతుంది. మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు వరకు ఎంట్రీ అయ్యింది. 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారా సార్? అన్నీ చేసామండి. వాటర్ ఫెసిలిటీ పెట్టాము, సెక్యూరిటీ పెట్టాము, ఇన్విజిలేటర్స్ పెట్టాము, సిస్టమ్స్ ఉన్నాయి, పవర్ బ్యాకప్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం ఉంది. ఓకే, ఎనీ లేట్ ఇష్యూస్ కూడా ఏం లేవు? ఏం లేవండి. గేట్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేస్తాం 9:45. మీ పేరు అండ్ డిజిగ్నేషన్స్? నా పేరు డాక్టర్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్.